విలువైన దాని యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే అది మన దగ్గర నుంచి తీసివేయబడినప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది. ఎప్పుడు తెలిసింది? తండ్రి చనిపోయాక వాళ్ళు ఏడుస్తున్నారు, అయ్యో మా తండ్రి ఉంటే మమ్మల్ని ఇలాగుండి, అన్నీ ఆయన చూసుకునేవాడు. ఆయన చూసుకుంటాడు. మన తండ్రి ఇప్పుడు ఉన్నాడు, అన్నీ ఆయన చూసుకుంటున్నాడు. ఆయన దగ్గర నుంచి మనం దూరం అయిపోయే సమయం వచ్చినప్పుడు అయ్యో అయ్యో అనుకుంటే మీరెవరో నాకు తెలియదు అంటాడు. కనుక దేవుని యొక్క సన్నిధిని సమయం మనకు అసమయం అనక దాని విలువ, దేవుని యొక్క మందిరం యొక్క విలువ, ఆరాధన యొక్క విలువ, దేవుని వాక్యం యొక్క విలువ, దేవుని యొక్క శక్తి యొక్క విలువ, ఈ సమయం ఉన్నప్పుడు దాని విలువ ఉన్నది. ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. ఇది మీ దగ్గర నుంచి దూరం అయిపోయి ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీరు అయ్యో అని మీరు ఏడ్చినా సరే దాని విలువ మీకు ఉన్నప్పుడు తెలియలేదు కాబట్టి, అది లేనప్పుడు మీరు చాలా ఏడాల్సి వస్తుంది, చాలా బాధపడాల్సి వస్తుంది. ఆరాధన యొక్క విలువ అవ్వచ్చు, దేవుని యొక్క మందిరం విలువ అవ్వచ్చు, అందరితో సహవాసంగా కలిపి అందరూ దేవుని స్తుతిస్తున్నప్పుడు కానీ, ప్రార్థనల విలువ కానీ, ఫాస్టింగ్ ప్రైస్ విలువ కానీ, ఇది ఒక రోజు మీ దగ్గర నుంచి శాశ్వతంగా తీసివేయినప్పుడు మీరు చాలా ఏడవలసి వస్తుంది. కనుక ఉన్నప్పుడే దాన్ని మనం ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఆరాధన చేసుకుందామండి, దేవుని స్తుతిద్దాం. దేవుని ఆత్మతో సత్యముతో హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. హృదయపూర్వకంగా. ఇంకా చాలా మందికి దేవుని విలువ తెలియదు, వాక్యం యొక్క విలువ తెలియదు. వాక్యం చదవమంటే చదవరు, వాక్యం చదవమంటే చదవరు, ప్రార్థన చేయమంటే చేయరు. విలువ తెలియట్లేదు కాబట్టి, దేవుని యొక్క విలువ నీకు తెలియట్లేదు. కనుక నీకు ఆ విలువ తెలిసి వచ్చే రోజు నువ్వు కోల్పోయే సమయం వచ్చేస్తుంది. అది కోల్పోకముందే నువ్వు దాని యొక్క విలువ తెలుసుకోవాలి. హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం, నోరు విప్పి ఆరాధన చేద్దాం, నోరు విప్పి ఆరాధన చేద్దాం. ఎవరు సిగ్గుపడకండి, దయచేసి ఎవరు సిగ్గుపడకండి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఆయన స్తుతించుడి. దేవుడు ఇశ్రాయేలీయులకి మోషే ద్వారా విజయాన్ని ఇచ్చినప్పుడు మిరియాము, అక్కడున్న స్త్రీలు అందరూ కూడా నాట్యం చేసుకొని దేవుని స్తుతించారు. తంబుర్లు పట్టుకొని వాళ్ళకున్న వాద్యాలతో గెంతుతూ ఆరాధన చేస్తూ దేవుడు మనకి వారికి రథాలని, వారికి గుర్రాలని అన్నిటినీ కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో ముంచి వేసిన దేవదేవునికి మహిమ కలుగునుగా కానీ దేవుని స్తుతించారు. విజయం వచ్చినప్పుడు వారు దేవుని స్తుతించారు. విజయం వచ్చిన వాళ్ళు దేవుని స్తుతించండి. విజయానికి దగ్గరగా ఉన్న వాళ్ళు మరీ ఎక్కువగా దేవుని స్తుతించండి. దేవుని స్తుతిద్దాం హృదయపూర్వకంగా. ఎలా ఉంది మీ పరిస్థితి? మిమ్మల్ని పరీక్షించుకొని ఆత్మపూర్ణులే ఆరాధించి. ఈ సమయం కోల్పోతే బహుశా రేపు ఈ సమయం మనకు ఉండకపోవచ్చు. కనుక ఈ రోజే ఆరాధన చేసుకుందామా? ఈ రోజే ఆఖరి దినం అయితే నిజంగా ధన్యులుగా మనం, లేదా ఇంకొక ఛాన్స్ ఇస్తే మనం ఇంకొకసారి ఆయన మహిమతో ఆయన ఆరాధన చేద్దాం. దేవుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పేరు కూడా వస్తారా? దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. సమయం ఉంది, ఉపయోగించుకోండి. దీని యొక్క విలువను మేము తెలుసుకొని ఉపయోగించుకోండి.
ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. పరాక్రమ కార్యాలు బట్టి, ఆయన ప్రభావం బట్టి పరాక్రమ కార్యాలు, ఎన్ని గొప్ప కార్యాలు చేసేది. ఇజ్రాయేలుని 10 తెగుళ్లతో దేవుడు వారిని అణిచివేసేది. ఎంత పరాక్రమ కార్యాలు! 10 అద్భుతాలతో దేవుడు ఇజ్రాయేలుని బయటకు తీసుకొచ్చాడు. ఎంత పరాక్రమశాలి ఆయన ప్రభావాన్ని మహిమపరచాలి. ఇంకా బూరధ్వనితో అంటే ఇన్స్ట్రుమెంట్స్తో, వాయిద్యాలతో, మనకున్న చేతులతో ఆయన స్తుతించాలి. ఆత్మపూర్ణలే ఆరాధన చేయాలి. ఆత్మపూర్ణ సన్నని తంతుల చెప్పాలి. ఫాస్ట్గా చదువుతామని దగ్గరగా సకల ప్రాణులు ఆయన స్తుతించాలి. సకల ప్రాణం హల్లెలూయా ఆమేన్ అని స్తుతించాలి. హల్లెలూయా ఆమేన్. బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా
పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడు హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడు హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడూ దేవుని హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడు హల్లెలూయా 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 బిగ్గరగా చెప్పండి దేవుడా హల్లెలూయా హల్లెలూయా సకల ప్రాణులు ఆయన స్తుతించారు ఏమని స్తుతించారు పిల్లల గ్రోవుతో తంబురుతో నాట్యముతో తాళములతో 10 తంతుల స్వరమండలములతో ఆయన గూర్చి ఆయన ఘనమైన కార్యాలను గూర్చి ఆయన గొప్ప కార్యాలను గూర్చి ఆయన స్తుతించారు. ఆదివారం దేవునికి వస్తాం, ఆయన మీ జీవితంలో చేసిన మేళ్ళు అద్భుతాలను బట్టి దేవుని స్తుతించారు. కనుక ఈ యొక్క విలువ ఉంటుండగానే తెలుసుకొని మీరు సిద్ధపడి స్తుతిస్తే చాలా మంచిది. ఇది మీ దగ్గర నుంచి తీసివేయబడినప్పుడు మీరు ఎంత ఏడ్చినా సరే మళ్ళీ మీ దగ్గరికి అది రాదు. మోకాళ్ళ మీదకి వెళ్దాం, ప్రతి ఒక్కరం కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. విశ్వాసమునకు కర్త తాను కొనసాగించేవాడువైనా యేసు వైపు చూచుచు పందెంలో ఓపికతో పరిగెత్తాలంట. ఓపికతో పరిగెత్తాలి. క్రైస్తవ జీవితం ఏంటండి? ఓపిక. ఓపిక. ఈ ఆధునికమైన దినాల్లో, ఈ ఫాస్ట్ జనరేషన్లో ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి? దేనికి ఓపిక ఉండట్లేదు. అసలు మనిషికే శక్తి లేదు. ఓపిక ఎలాగుంటుంది? ఓపికతో ఎంత డబ్బున్నా, ఎంత గొప్పవారమైనా కొన్ని పనులకి ఓపిక పట్టాలి, ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి జరగాలంటే. కొన్ని పనులు ఓపిక. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. నమ్మాలి. నమ్మడం మంచిది. మన చేతనైతే అట ఆయన చేయడానికి, ఏది చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నాడట. మనకి నమ్మకం ఎప్పుడు వస్తుంది? మనం ఒక పని చేసినప్పుడు లేదా ప్రార్థన చేసినప్పుడు ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన అడుగు వారికి ఫలము దయచే దేవుడని నమ్మవలను కదా. నమ్మాలి కదా. ఈ నమ్మకం, ఈ విశ్వాసం దేవుల్లో స్ట్రాంగ్గా ఉండేటప్పుడు ఎన్ని వరదలైనా, ఎన్ని తుఫాన్లైనా, ఎన్ని ఆటపోట్లైనా దాని మీద నుంచి వెళ్ళిపోద్ది. మన యొక్క క్రీస్తు అనే బండ మీద మన యొక్క పునాది స్థిరముగా ఉండేటప్పుడు, స్ట్రాంగ్గా ఉండేటప్పుడు, మన పునాది బండ మీద ఉన్నటప్పుడు మన జీవితంలో వచ్చిన తుఫాన్లు, వరదలు, అలలు వెళ్ళిపోతాయి. సముద్రంలో రాళ్ళు చూసారా? ఆ వచ్చే ఆ అలలకి రాళ్ళు ఎక్కడైనా ఒడ్డుకొస్తాయా? ఆలోచించండి. సముద్రంలో పెద్ద పెద్ద బండరాలు ఉంటాయి కదా, ఆ అలలు ఎంత గట్టిగా కొడుతుంటాయి. ఆ అలలు వచ్చి వెళ్ళిపోవడమే తప్ప ఆ బండరాయి అక్కడే ఉంటుంది. ఆ రాళ్ళని ఎక్కడున్నవి అక్కడే ఉంటాయి, అవి కదలు. మన జీవితంలో క్రీస్తు అనే బండ మీద మనం ఎప్పుడైతే స్థిరంగా మన పునాది విశ్వాసం స్ట్రాంగ్గా ఉందో, ఈ తుఫాన్లనే అలలు, ఈ యొక్క వ్యాధులు, బాధలు, శోధనలు, ఈ అలలు వచ్చి మీద నుంచి వెళ్ళిపోవడమే. కానీ మన యొక్క విశ్వాసాన్ని అవి చెదరగొట్టలేవు. టెక్సస్లో గేల్ వెల్స్టన్ అని చెప్పి ఆ ప్రాంతంలో 1919లో ఉప్పెన వచ్చింది. ఉప్పెన వచ్చి చాలా ప్రాణ నష్టం జరిగింది. అయితే మళ్ళీ ఉప్పెన వచ్చేటప్పుడు ఆ ప్రాణం నష్టం జరగకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పెద్ద ఆనకట్ట కట్టాలనుకున్నారు. ఒక ఇంజనీర్ని తీసుకొచ్చారు. ఆయన
500 మైళ్ళు పొడవునే ఒక పెద్ద ఆనకట్ట కట్టారు ఆ ఇంజనీర్. అది పూర్తి చేసినప్పటికీ 1904కి అది కంప్లీట్ అయింది. ఎంత అంటే ఈ యొక్క ఉప్పెన కంట 17 రెట్లు పొడవు ఉన్న పెద్ద గోడని కట్టారు. ఉప్పెన వచ్చిన 17 అడుగుల ఎత్తు, ఉప్పెన కంట 15 అడుగుల ఎత్తు పొడవు, అంత పొడవు ఉన్న గోడని కట్టారు. దాన్ని కంప్లీట్ చేసేటప్పటికి 1904 అయ్యింది. తర్వాత ఈ ఇంజనీర్ వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి ఒక టెలిగ్రామ్ వచ్చింది, మీరు కట్టిన ఆనకట్ట మళ్ళీ ఉప్పెన వచ్చింది, ఆనకట్ట అంతా మునిగిపోయి పడిపోయింది అని చెప్పి ఒక టెలిగ్రామ్ వచ్చింది. అయితే ఆ ఇంజనీర్ ఆ అసిస్టెంట్ వైపు చూసి, ఈ యొక్క సమాచారం తప్పుడు సమాచారం, నేను కట్టిన ఈ ఆనకట్ట, ఈ గోడ కూలిపోయే అవకాశమే లేదు, అంత గట్టిగా నేను కట్టాను, ఆ విషయం నాకు తెలుసు, ఈ సమాచారం తప్పుడు సమాచారం అని చెప్పి అంత గట్టిగా చెప్పి తన విశ్వాసాన్ని చాటుకున్నాడండి. కానీ అదే నిజమైంది. ఆ వచ్చిన సమాచారం తప్పుడు సమాచారం. ఆ ఆనకట్ట కూలిపోలేదు, ఉప్పెన రాలేదు. ఆయనకు వచ్చిన టెలిగ్రామ్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిరీక్షణింపబడి వాటి యొక్క నీచ స్వరూపం. మన విశ్వాసము అదృశ్యమైన వాటికి చూస్తుందట. మనకి చాలా కష్టం అదృశ్యమైన చూడడం. దృశ్యమైన చూడడమే మనకు చాలా కష్టంగా ఉంది. ఇంకా అదృశ్యమైన మనం ఎలా చూస్తాం? ఎంత గట్టిగా చెప్పాడు కదండి ఆయన, సమస్య లేదు, మునిగిపోయే అవకాశం లేదు, అంత గట్టిగా నేను కట్టాను. ఎంత విశ్వాసం! నీ విశ్వాసం, నీ ప్రార్థన నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. నీ యొక్క ఒక విషయం మీద నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే, ఒక విషయం కోసం మీరు ప్రార్థన చేస్తున్నారంటే దాని మీద నమ్మకం మనకే ఉండాలి కదా. నేను దీనికోసం ఇది అడుగుతున్నాను, ఈ విషయం నా జీవితంలో తప్పకుండా జరుగుతుంది, ఎందుకంటే సమస్య లేదు, నా విశ్వాసం క్రీస్తు అనే బండ మీద స్థిరముగా ఉంది. మన జీవితంలో తుఫానులు, అలజడులు, ఉప్పెనలు వస్తూ ఉంటాయి. కానీ మన విశ్వాసం అనే బండ మీద నుంచి వచ్చి వెళ్ళిపోవడమే అలలు. మన విశ్వాసం స్ట్రాంగ్గా ఉండాలి. మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. మరొకసారి దేవుని స్తుతిద్దామండి, ఆయన ఆరాధన చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. ఆత్మతో ఆరాధన చేయండి, కన్నీటితో ఆయన పాదాలు కడగండి. మీరు ఇక్కడ పాడుతున్నప్పుడే కానీ ఆరాధన చేస్తున్నప్పుడే కానీ మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి, నా విశ్వాసం స్ట్రాంగ్గా ఉందా? ఉప్పెనలు వస్తున్నాయి, బోల్డ్ ఉప్పెనలు వస్తున్నాయి కదా. చాలా మన జీవితంలో ఉప్పెన అంటే నిజం ఉప్పెన కాదు, నిజంగా కెరటాలు వచ్చేయడం, నిజంగా సముద్రం వచ్చేయడం, నిజంగా తుఫాన్లు వచ్చేయడం కాదు. నీ జీవితంలో ఒక వ్యాధి, ఒక తుఫాను, ఒక బాధ తుఫాను. మన జీవితంలో మనం పడుతున్న మన కష్టాలే ఉప్పెనలు, తుఫాన్లు, అలజడులు, అప్పులు, సమస్యలు. ఇవే మన యొక్క ఉప్పెనలు, అలజడులు, సమస్యలు. కానీ సముద్రం, చాలామంది బీచ్కి వెళ్తారు సాటర్డే సండే, వెళ్ళేటప్పుడు ఒకసారి చూడండి, విశ్వాసం వస్తుంది. కనీసం ఎక్కడున్న రాళ్ళు అక్కడే ఉంటాయి, కానీ ఆ అలలు వచ్చి మాత్రం వాటిని కొట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఆ అలలకి ఆ రాళ్ళు ఒడ్డుకి రావు కదా. ఏ రాయి అయినా ఒడ్డుకి వచ్చే అవకాశం ఉందా? ఎంత పెద్ద అల వచ్చినా ఆ రాయి అక్కడే ఉంటుంది. బీచ్కి వెళ్ళేటప్పుడు అదొకసారి చూసి ఈ మాటలు గుర్తు చేసుకొని, నా జీవితంలో కూడా నేను అడిగింది నేను పొందుకుంటాను. ఈ యొక్క సమస్యలు ఈ విశ్వాసం అనే బండ మీద వచ్చి ఎలాగెళ్ళిపోతున్నాయో, ఈ బండ మాత్రం ఎలా ఉందో, నా యొక్క విశ్వాసం అనే బండ, క్రీస్తు అనే బండ మీద ఎలాగే నేను ఉంచుకోవాలి. ఎందుకంటే నేను అడిగింది తప్పకుండా నేను పొందుకుంటున్నాను అని నమ్మకం ఉన్న వారందరూ కూడా మరొకసారి కన్నీటితో ఆయన పాదాలు కడుగుతాం, ఆరాధన చేద్దాం. దేవుడు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే దీని యొక్క విలువ తెలుసుకునేటప్పటికి నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. కనుక ఆయన ఆరాధన చేయండి, అందరూ ఆరాధన చేయండి. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా?
నిజమే కదండి? ఎంత మంచి మాట, ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా, అడగకపోయినా కరలెరిగినా, అడగకపోయినా కరలెరిగినా, అల్పావు మేఘవు నీవేనయ్యా, అల్పావు మేఘవు నీవేనయ్యా, ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా, ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఆయన స్వాస్థ్యమైన ఆయన ప్రజల కోసం, అంటే ఇశ్రాయేలీలు ఆయన స్వాస్థ్యం, ఆయన కోసం రాజాజ్ఞను మార్చేశాడట. ఆయన స్వాస్థ్యం అంటే అందరం ఆయన మాట విని, ఆయన ఆజ్ఞలను ఆలకించి, ఆయనకు విధేయత చూపించి, ఆయనకు లోబడి, ఆయనకు తగ్గించుకొని భక్తితో ఆయన ఆశ్రయించి వారందరూ కూడా ఆయన స్వాస్థ్యమే. అలాంటి వారి కోసం రాజాజ్ఞలను, శాసనాలను మార్చగల శక్తివంతుడు. నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై, నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు, రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు, రాజులను మార్చిన రారాజువు, రాజులను కూల్చిన జయశాలివి, రాజులను మార్చిన రారాజువు, రాజులను కూల్చిన జయశాలివి. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపే అమరం, యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపే అమరం, ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా, ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఇంకా ఆయన యొక్క ప్రజల కోసమట, ఆయన ప్రేమించే వారి కోసమట, ఆయన మీద ఆధారపడే వారి కోసమట ఏం చేశారు? ఆకాశం నుంచి మన్నాను పంపించారు. బండలోంచి ఎక్కడైనా నీళ్ళు వస్తాయా? కానీ బండను చీల్చి వాళ్ళకు ఒక దాహాన్ని తీర్చాడు. ఇంకా అనేకమైన అద్భుతాలండి, అనేకమైన అద్భుతాలు. సముద్రం మధ్యలోంచి మనిషి నడవడం ఎక్కడైనా చూసారా? ఎంత గొప్ప కార్యాలు. నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై, నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై ఆకాశము నుండి మన్నాను పంపావు, ఆకాశము నుండి మన్నాను పంపావు, బండను చీల్చిన బలవంతుడా, మారా మధురముగా మార్చినవాడా, బండను చీల్చిన బలవంతుడా, మారా మధురముగా మార్చిన. చేతులు పైకి చేద్దామా? యేసయ్యా నీ ప్రేమే మధురం. సమయం ఉన్నప్పుడే ఆరాధన చేయాలి. సమయం ఉన్నప్పుడే ఆరాధన చేయొచ్చు. బహుశా ఈ సమయం రేపు లేకపోతే మనకి చాలా ఏడవలసి వస్తుంది.
యేసయ్యా నీవే అమరం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీవే. ఎంత మంచి మాట. ఈ మాట చెప్పడానికి ఇష్టంతో చెప్పాలండి, ఇష్టంతో, కష్టంతో కదా. అరే కెమెరాలో పడతావేమో, ఎవరైనా చూస్తారేమో, నీకోసం నడి రోడ్డు మీద సిలువ వేయబడిన యేసు కొరకు నువ్వేం చేయగలవు? మళ్ళా ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా. అడగకపోయినా అక్కరనెరిగినా, అడగకపోయినా అక్కరనెరిగినా అల్పాదమేదువు నీవేనయ్యా. అల్పాదమేదువు నీవేనయ్యా. యేసయ్యా నీ ప్రేమ. అందరూ చెప్దామండి బిగ్గరగా, ఆ యేసయ్యకి చెప్దాం. అయ్యా హృదయపూర్వకంగా నిజమగా 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 నీ ప్రేమే మధురం యేసయ్యా నీ కృపయే అమరం. ఈ మాట చెప్పడానికి మన అర్హత ఉండాలి. అంతేనా? అంతే కదండి. మీకు అర్హత ఉందా? ఆయన పొగడ్డానికి, ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన పాదాలు కన్నీటితో కడగడానికి నీకు అర్హత ఉండాలి. ఆ అర్హత లేకపోతే ఆరాధనకి రాలేం. మనం దేవుని ఆరాధన చేయలేం. అంటే ఈరోజు నీకు అర్హత దేవుడు ఇవ్వలేదు అని అర్థం. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. దేవుని ఆరాధన చేయలేని అర్హత మనకు లేదంటే మనంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉంటారు. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా. అడగకపోయినా అక్కరలెరిగినా, అడగకపోయినా అక్కరలెరిగినా అల్ఫా ఒమేగావు నీవేనయ్యా. అల్ఫా ఒమేగావు నీవేనయ్యా. అడగకపోయినా నీకేం కావాలో, ఎందుకు బాధపడుతున్నావు, అన్నీ ఆయనకు ముందే తెలుసు. నిన్ను సృష్టించిన దేవునికి నీ కోసం తెలీదా? నన్ను సృష్టించిన దేవుడు నా కోసం తెలీదా అండి? ప్రతి చిన్నది కూడా ఆయనకు తెలుసు. అరే ఈ విషయాలు కూడా దేవుడు పట్టించుకుంటాడా అండి? పెద్ద పెద్ద విషయాలు పట్టించుకుంటాడు. మన అప్పులు అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, బిడ్డల కోసం అవ్వచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ విషయాల్లో అయితే దేవుడు పట్టించుకుంటాడు. ఎందుకంటే చాలా కోట్ల మంది ఉన్నారు కదా ప్రపంచంలో. ఇంతమందిని పట్టించుకొని నా దగ్గరికి వచ్చేటప్పటికి అసలు ఆయన టైం ఉంటుందా? మనిషి కాదు కదా ఆయన. ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఏమి ఆలోచిస్తున్నారో, ఏ అవసరత కావాలో, నీకు అవసరత కావాల్సిన ఆలోచన రాకముందే ఆయనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న చిన్న విషయాలు, చిన్న సూదు మోనే అంత విషయాల దగ్గర నుంచి పర్వతాల విషయం అంత విషయాలు కూడా ఆయన పట్టించుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నాం. నేను ఎప్పుడు ఏది కూడా ఇంట్రెస్ట్గా తినను. అది కావాలి, ఇది కావాలి, ప్రత్యేకంగా ఇది వండుకోవాలి అనే ఆ మనసే నాకు ఉండదు. అలాగొచ్చిందంటే చాలా గ్రేట్ అన్నమాట. మొన్న ఎందుకో ఫ్రైడే సడన్గా రొయ్యలు తింటే బాగుంది అనిపించిందండి. రొయ్యలు తినాలి ఈరోజు. అసలు నాకు సమస్య లేదు, ఇలాంటి స్పెషల్గా ఆలోచనలు, ఇలాంటి ఫుడ్ విషయాలు అసలు. రొయ్యలు తింటే బాగుండు. అమ్మకి చాలా వస్తుంటాయి ఇలాంటి, జున్ను తినాలి, అవి తినాలి, ఇవి తినాలి, వెంటనే వచ్చేస్తాయి అనుకోండి. అయితే నాకెందుకు వచ్చిందో ఈ ఆలోచన నాకు తెలియదు. మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ రొయ్యలు తింటే బాగుంది, అందులోకి తెప్పించుకోవాలనుకున్నాం. కానీ అది కుదరలేదు. సర్లే అనుకొని అలుగురుకున్నాం, టైం అయిపోతున్నాను. ఆ రోజు మధ్యాహ్నం రొయ్యలు మంచిగా వండి బాక్స్తో మా ఇంటికి వచ్చినాయండి.
హల్లెలూయా, హల్లెలూయా. ఇది కూడా పట్టించుకుంటాడండి. ఆయన యందు ఆధారపడేవారు మొత్తం వాళ్ళ జీవితం మొత్తం పట్టించుకుంటాడండి. మనం ఎప్పుడైతే ప్రతి క్షణం ప్రతిదీ ఆయన మీద ఆధారపడతామో, మనకి అడగక ముందే అక్కరలెరిగిన దేవుడు ఆయన. బండను చీల్చిన మహనీయుడు, మారాను మధురంగా చేసినవాడు. మీ అక్కర్లేవో తెలీదండి. ఎంత మంచి ప్రేమ, ఎంత చిన్న విషయం కదా, తెచ్చుకోగలం, ఎవరినైనా పంపించగలం. కానీ అదొక అవకాశం లేని టైం. ఎక్కడి నుంచి తీసుకొచ్చి అదే తీసుకురావాలా? ఇంకేదో తేవచ్చు కదండి, ఏ చికెన్, ఏ మటన్ రావచ్చు కదా. నా మనసులో ఏది ఉందో అది తెచ్చి టేబుల్ మీద పెట్టాడు దేవుడు. ఇది చేసిన దేవుడు ఈ గొప్ప కార్యాలు మీ పట్ల చేయడా అండి? చేస్తాడు అన్నవారు గట్టిగా చెప్పలు కొనేస్తాను. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? చెప్పాలి ఆఖరిగా బిగ్గరగా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మీతో మాట్లాడితే ఎవరైనా దేవుని నిజంగా మహింపరుస్తూ దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయని త్వరగా ప్రార్థన చేస్తారా?